హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. సద్గురువులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనము భగవద్గీత శ్లోకం చూసుకు ఒకటి నేర్చుకుందాం, దాని గురించి తెలుసుకుందాం. 6వ అధ్యాయంలో 46వ శ్లోకం. తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చ ధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తాత్పర్యం దీన్ని ఏమంటే, అర్జున, ఎన్నో తపస్సులు చేసిన వారి కంటే, తపంబులు చేసిన వారి కంటే, శాస్త్ర పాండిత్యములు సంపాదించుకున్న వారి కంటే, వేదోక్త కర్మలు అనుష్ఠించిన వారి కంటే కూడా యోగి గొప్పవాడు. అర్జున, నువ్వు యోగివి కమ్ము అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో. అయితే ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్పారంటే, చిత్తవృత్తి నిరోధ ధ్యానం అంటే యోగులు చేసేది ఏంది? ధ్యానం. అంటే ఇక్కడ చిత్తము వృత్తులు అంటే, చిత్తము అంటే మనస్సు, వృత్తులు అంటే ఆలోచనలు. మన మనస్సులో ఆలోచనలు నిలపడమే ధ్యానము అని చెప్పడం జరిగింది. ఇంకా నిర్విషయం మనః అని కూడా పతంజలి మహర్షి చెప్పారు. మనసు నిర్వీర్యం చేసుకోవాలి, అప్పుడే ఆ పరిపక్వత యోగస్థితి వస్తుంది. అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మెల్లమెల్లగా మనకి మనసు శుద్ధమై, అంటే చిత్తవృత్తులు నిరోధించడం జరిగి, అప్పుడు జ్ఞానం వికసిస్తూ, అంటే బుద్ధి వికసించి జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించినప్పుడు యోగి అవుతాడు. ఆయనే యోగీశ్వరులు అంటారు, దేవుళ్ళు అని కూడా పిలువబడతారు వారిని. అందుకే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏది గొప్పది అంటే జ్ఞానం మాత్రమే గొప్పది. ఆ జ్ఞానం సంపాదించాలంటే ఈ కష్టతరమైన సాధన ఖచ్చితంగా చేయాలి. ఈ సాధనతో పాటు సాత్వికమైన శుద్ధ శాకాహారం తీసుకుంటూ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ ఆత్మకర్మలు, కర్మలలో సేవలు చేయాలి అని మనకు పితామహ పత్రిజీ చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇక సెలవు. మరో వీడియోలో కలుద్దాం.